ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కానీ వాళ్ళ జీవితం చూసి మీ జీవితంలో కొంత ఎఫెక్ట్ అయిందా? మీరు కూడా విడాకులు తీసుకోవాల్సి వచ్చిన అన్న అంటే టైంలో? నాకు ఎఫెక్ట్ అవ్వలేదండి. అదే చెప్తున్నాను, నేను మామూలు మనిషిలాగా కామన్ మ్యాన్‌లా ట్రై చేశా. హ్మ్. ఓకే. అందరిలాగా నేను ఎందుకు తేడాగా ఉన్నాను, వీళ్ళలాగా ఉండాలి అందరిలాగా అని ట్రై చేశా. హ్మ్. నేను కూడా పెళ్లి చేసుకున్నాను. కరెక్ట్ ఏజ్‌కే చేసుకున్నాను. ప్రేమించాను. అన్నీ లవ్ చేశారా? లవ్ మ్యారేజే. ఓకే. ఆ అమ్మాయి నేను ఇద్దరం లవ్ మ్యారేజ్. ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేశాను. అంటే ఏదో ఫేక్ లవ్ కాదు, ఫేక్ మ్యారేజ్ కాదు. సీరియస్‌గా నా సైడ్ నుంచి 100% ఇచ్చి చేశాను. చూశాను. హ్మ్. ఇదంతా ఫేక్ అనిపించింది. ఇప్పుడు నరుడు బ్రతుకు నటన అంటారు కదా! ఇదంతా నటనే, ఇదంతా ఏంటి, ఇదంతా రియాలిటీ కాదనిపించింది. ఓకే. నా సన్ చూపించింది 1 ఇయర్‌కి, పుట్టిన 1 ఇయర్‌కి. ఆ! నాకు సన్ మీద ఏం ఫీలింగ్ రాలా. ఆ! అంటే నాకు సినిమా తప్ప మనుషుల మీద నాకు వ్యామోహం లేదు అనేది ఒకటి అర్థమైంది. నాకు కడుపు తీపి లేదు. ఆ! ఇప్పుడు కడుపు తీపి ఉన్న యాక్టర్లు సో అండ్ సో కాల్డ్ యాక్టర్స్‌ని చూస్తున్నాం మనం చాలా మందిని. వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ కొడుకు లేకపోతే అక్క కొడుకుల్ని, చెల్లెల కొడుకుల్ని అందరిని తీసుకొచ్చేస్తున్నారు ఇండస్ట్రీకి. ఫర్ ఎగ్జాంపుల్ అవును. దీంట్లోన అవును. అవును. ఇండస్ట్రీ అనే కాదు, వేరే సెక్షన్స్ ఆఫ్ థింగ్. కడుపు తీపి యాక్చువల్లీ సమాజానికి డేంజరు. ఇప్పుడు నా కొడుకుని నేను హీరోని అనుకోండి. రేపు నా కొడుకుని హీరోని చేయాలనుకుంటే అది నా స్వార్థం. సమాజానికి డేంజర్. ఇంకో టాలెంటెడ్ పర్సన్ ఎవరైనా ఉంటే వాడికి అడ్డు కట్టేసినట్టే కదా ఆటోమేటిక్‌గా నేను. సో నేను కరెక్ట్‌గానే ఉన్నాను అనిపించింది. అంటే రాజకీయాల్లో, సినిమాలలో ఎక్కువ ఉందనే మీ భావన? ప్రతి చోట ఉంది. అంటే ఈ రెండు ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి మనకి. ప్రతి చోట ఉందండి. లైక్ మీరు దేంట్లో అన్నా ఉంటుంది. మీరు కార్పొరేట్ కంపెనీస్‌లో ఉంది. ప్రతి చోట ఉంటది. అక్కడ దాకా ఎందుకు టీ కొట్టులో కూడా ఉంటది. వాడు నా తర్వాత నా కొడుకు టీ కొట్టులో 15 ఏళ్ళు పనిచేసే కుర్రోడు ఉంటాడు. వాడికన్నా కూడా ఇలా కొడుకుకి ఇస్తాడు కదా. అవును. తాళాలు నెక్స్ట్. అంటే ఏం చేయాలని వాళ్ళ కొడుకులు నెక్స్ట్ మరి ఇంకా? కడుపు తీపని కూడా అంటున్నా. మనిషి మీద వ్యామోహం, వాడి రక్తం మీద ఇది నాది అనుకునే వ్యామోహం కన్నా కూడా ఎవరిలో టాలెంట్ ఉంది, ఎవరిలో ఏది ఉంది, వాడిని పైకి తీసుకురావాలి. నేను కష్టపడినట్టు కష్టపడేవాడిని మనం ఎంకరేజ్ చేయాలి, వాడిని మనం గుర్తించాలి అనేది ఎప్పుడు వస్తుందంటే మనకి ఇది లేనప్పుడు. ఓకే. నా సొంత రక్తం, నా సొంత ఇది అనే ఫీలింగ్ లేనప్పుడు. సొంత అనేది నీ డ్రీమ్ ఉండాలి. ఇప్పుడు నాకు సినిమా మీద ఉంటుంది అది, మిగతా వాటి మీద లేదు. సో నేను అనుకున్నా, అంటే ఐ మైట్ బి రాంగ్, బట్ నేను చూసిన దాంట్లో నా లైఫ్లో నాకు అనిపించింది ఏంటంటే, నాకు సినిమా తప్ప, ఒక కళ మీద తప్ప దేని మీద నాకు వ్యామోహం లేదు. అండ్ ఇది కరెక్ట్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. ఎందుకంటే సమాజానికి కీడు చేయదు, చెడు చేయదు అని రీసెంట్గా అనిపించింది ఇది. రీసెంట్గానే అంటే రిలీజ్ అవుతుంటాం కదండి. అంటే బాబు కూడా పుట్టిన తర్వాత అనిపించింది. బాబు పుట్టి నేను చూసింది 10 years అయిపోయింది. 10 years అయిపోయింది. నాకు ఫీలింగ్ కలగలేదు. ఓకే, నాకు ఇది లేదేమో, సినిమా అంటే ఏం ఫీలింగ్ కలగలేదు నా కొడుకు అని? అదేం కలగలా. అంటే అందరూ చెప్తారు కదా, నీ కొడుకుని ఫస్ట్ టైం చూసినప్పుడు ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, మనసులో ఇది వచ్చేస్తుంది. నాకు రాలా. ఆవిడ కూడా అదే ఎక్స్పెక్ట్ చేసింది, వీడికి వస్తుందేమో, మారుతాడేమో అని. కానీ మీరు ఇలా అని ఆమెకు అప్పుడే తెలుసు? పెళ్లికి ముందే తెలుసు. మారుతాడు, నువ్వు మారుతావు అనుకున్నాను. అది ఎలా మారుతావు అనుకున్నావు, నేను ఇంతే కదా ఫస్ట్ నుంచి. కానీ మరి ఎందుకు కొడుకుని కన్నారు మరి? కనకుండా ఉండాలి. ఆమెకు కావాలి. ఓకే. రేపు వాడు కూడా మీలాగా తయారవుతాడు చూడండి. మంచిదే కదా తయారైతే, మంచిదే కదా తయారైతే. సో వాడిని పుట్టినప్పుడే చూసారు మీరు? అంతే. అది పుట్టినప్పుడు అంటే 1 year తర్వాత చూసాను. 1 year తర్వాత. ఓకే. ఇప్పుడు వాళ్ళతో కూడా టచ్లో లేరు? అసలు లేదు. 10 years అయిపోయింది. 10 years అయిపోయింది. తమిళ వాళ్ళు? తమిళ. ఓకే. బాబు ఫోటో కూడా లేదు మీ దగ్గర? వైఫ్తో కూడా మాట్లాడరు? వాళ్ళు మీతో మాట్లాడడానికి ట్రై చేయరు? అదే ట్రై చేసినా నేను మాట్లాడను. ఎప్పుడోసారి చేస్తారు వాళ్ళు కూడా, రోజు చేయరు. వాళ్ళకి అర్థమైపోయింది కదా. ఎప్పుడోసారి ఇంకా 2 yearsకి ఒకసారి అట్లా మెసేజ్ పెడతారు, నేను పట్టించుకోను. ఏంటి ఇప్పుడు మీకు అసలుకి జీవితం అంటే ఏంటి? అసలు మీకు జీవితం నాకు సినిమా, వినోదం. సినిమా అండి. మనిషి అన్నోడు 100 ఏళ్ళు చచ్చిపోతాడు. అంటే ఇప్పుడు అంటే 60 ఏళ్ళలో బతికేది ఎవడన్నా. నాకున్న అలవాట్లకి ఇంకా తక్కువే బతకచ్చు, కానీ చచ్చాక కూడా బతుకుండాలన్నది నా అంబిషన్ అండి. ఓకే. చచ్చాక కూడా మన కళ బతుకుంటది. ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం గుర్తుంటాం. మనిషి ఎనీ టైం చచ్చిపోవచ్చు. ఓకే అనేది నా మెయిన్. సో ఇప్పుడు మీకు మనుషులు అంటే ఇష్టం లేదు, బంధాలంటే ఇష్టం లేదు, బాధ్యతలు అంటే ఇష్టం లేదు? మనుషులు ఇష్టమే, బంధాలంటే నాకు కమిట్మెంట్ లేదు. ఓకే. కమిట్మెంట్కి అంటే లైక్ నా కొడుకు, నా భార్య, నా అమ్మ, నా నాన్న ఉండదు. ఇప్పుడు ఇంకా బయట ఎవరన్నా నాకు బాగా నచ్చి వాళ్ళ టాలెంట్ నచ్చితే నేను ఎంకరేజ్ చేస్తాను. కానీ ఈ బంధమే లేకపోతే మీరు ఈ భూమి మీదకే వచ్చేవాళ్ళు కదా మరి? అది ఓకే, రాకపోయింటే ఇంకా మంచిది కదా, ఇదంతా ఉండేది కాదు కదా మనకి. ఈ భూమి మీదకి రావడం అనేది
అది కాకతాళీయమా ఇదే అని మనకు సంబంధం లేదు. మనం వచ్చాక మనం ఫిలాసఫీ తెలుసుకున్నాం. మనం ఒక్కొక్కళ్ళు బంధం లేకపోతే మీరు వచ్చేవాళ్ళు గారు, అసలు ఆ బంధం లేకపోతే మీ కొడుకు కూడా పుట్టేవాడు కాదు. ఓషో కూడా వచ్చేవాడు కదా. ఓషో ఇదే కదా చెప్పాడు, ఆ. పెళ్ళిళ్ళు చేసుకోకండి, ఎంజాయ్ చేయండి లైఫ్ అని చెప్పాడు. ఇప్పుడు ఆయన చేస్తున్నారు ఎంజాయ్ మరి ఎవరు మీరు? పెళ్లి చేసుకో, ఇప్పుడు పెళ్లి అనేది లేదు, ఇంకా అయిపోయింది లైఫ్ లో. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ ని? ఎంజాయ్ అంటే ఏంటి, ఇదే సినిమానే, ఓన్లీ సినిమా అంతే. ఓకే. మీ లైఫ్ లో ఇంకొక అమ్మాయి అంటూ రాలా? అమ్మాయికి కూడా నేను కంటిన్యూగా రిలేషన్షిప్ లో ఉన్నాను. ఆ. రిలేషన్షిప్ లో ఉన్నాను ఇప్పుడు. నేను యాక్చువల్ ఇందులో ఉన్నారు 1 year నుంచి నేను బ్రహ్మచర్యం పాటిస్తున్నా. లాస్ట్ 1 year 1 year నుంచి. బిఫోర్ దాకా ఉండేవాళ్ళు అప్పుడు, అంటే ఉంటారు కదండి మనకంటే నాకు అది కూడా నార్సిజమే. ఇప్పుడు 3 months కి అప్పుడు ఎవరిని అమ్మాయి కావాలని కోరిక కలిగితే అప్పుడు కలిసేవాడిని. అప్పుడు లిస్ట్ చూసుకొని పాత లిస్ట్ ఎవరు ఉన్నారు దాంట్లో ఫోన్ చేసుకొని అదే అందులో ఎవరు ఫ్రీగా ఉంటే వాళ్ళు కలిసి వచ్చేయండి మా ఇంటికి. అట్లానే ఇంకా డీటెయిల్స్ ఎందుకు, అది ఎంత ఓపెన్గా ఉన్నారు, డీటెయిల్స్ ఏముంది అక్కడ చెప్పడంలో కానీ. సో ఇప్పుడు మీరే కుకింగ్, మీరే అంతే. నేను డైట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మొత్తం నేను ఇంతకుముందు జొమాటో అది ఆర్డర్లు చేసేవాడిని, ఇప్పుడు చేయట్లేదు. ప్రాపర్ గా నేను డైట్ ఫాలో అవుతుంది. డైట్ ఫాలో అవుతాను. ఒక్కళ్ళే ఉంటారు కదా ఇంట్లో ఇప్పుడు? ఒక్కడనే ఉండడానికి ఇష్టపడతాను. ఓకే. చాలా మంది ఒక్కళ్ళు ఉంటే చచ్చిపోతారు పాపం. చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి, కబుర్లు చెప్పాలి. నాతో మనిషి ఒక 24 hours మించి ఉంటే నేను ఉండలేనండి. వాడు ఉండలేడా, మీరు ఉండలేడా? నేను ఉండలేను. అది ఏదో చెప్పి పంపించేయాలి. మా ఫ్రెండ్స్ ఎవరిని వచ్చినా కూడా 1 గంట 2 గంటలు ఉండగానే సరే నువ్వు వెళ్ళు అంట, చెప్పారు సార్ ముఖానే. వాళ్ళకి అర్థమైపోద్ది ఓకే ఇంతే అని చెప్పి. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఇట్లాంటి వాళ్ళు? ఊరు చివరో లేకపోతే అడవుల్లోనే ఉంటారే? అవునండి, సైనిక్పూర్లో ఉంటున్నా ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే మొన్నటిదాకా ఇక్కడే ఉన్నా, శ్రీనగర్లో 3 years ఉన్నా. ఉన్నాక నా వల్ల కాలా, సిటీ మధ్యలో ఒక రకంగా అనిపించింది. కేబీఆర్ పార్క్ వెళ్ళేవాడిని, మార్నింగ్ వెళ్ళేవాడిని, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేవాడిని. కొంచెం ప్రకృతి అక్కడే ఉండేది, సో నాకు కష్టం అనిపించింది. లేదా మళ్ళీ సైనిక్పూర్ వెళ్ళిపోయా. ఓకే. ఇప్పుడు రెగ్యులర్ గా వాకింగ్ గానో దేనికనో బయటకు వెళ్తూనే ఉంటారు కదా? అక్కడ నాకు మిలిటరీ ఏరియా ఉంటుంది. అవును. సో అక్కడ నాకు ప్రాబ్లం ఉండదు అనమాట. బయట జనాలు కూడా ఎక్కువ గుర్తుపట్టరు. అటంతా నార్త్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, తమిళియన్స్ వాళ్ళు ఉంటారు. సో హ్యాపీగా ఉంది అక్కడే. అక్కడ బాగుంది. మొగిలి ప్రమోషన్స్ జరుగుతున్నప్పుడు సందీప్ గారు ఒక మాట అన్నారు, ఎందుకు బండి సరోజ్ గారు ప్రమోషన్స్ కి రావట్లేదు, మీకు ఆయనకి మధ్య ఏదో గొడవ అయిందంట కదా, టీంకి మీకు మధ్య కూడా ఏదో గొడవ అయిందంట కదా, అందుకని ఆయన ప్రమోషన్స్కి రావట్లేదు, లేకపోతే హీరో కన్నా ఆయన ఎక్కువ ఎలివేషన్ అయ్యి కనిపిస్తున్నారు ట్రైలర్లో కూడా, ఒకవేళ బయటకు వచ్చి ప్రెస్ మీట్లలో ఉన్నా కానీ ఆ గ్యాప్ అనేది డెఫినెట్గా కనిపిస్తుందని చెప్పేసి మీరే అవాయిడ్ చేశారట కదా అని అడుగుతూ ఉన్నారు. మీరేం చెప్తారు ఆన్సర్ దానికి? సందీప్ యాక్చువల్లీ రోజు మాట్లాడతారు సందీప్తో నేను. సందీప్ని సడన్ గా ఇరికిచ్చేశారు. ఇరికిచ్చి అడిగితే తనకి ఏం చెప్పాలో తెలియక ఏదో స్టోరీ చెప్పాడు. అక్కడ నవ్వుకున్నాం. తర్వాత చెప్పిన స్టోరీ కూడా అబద్ధమేనా? అంతా అబద్ధమే. అంటే లైక్ తను చెప్పింది కరెక్టే, తన మీద రెస్పెక్ట్ ఉంది నాకు, సో మా ఇద్దరి మధ్య డిఫరెన్స్ అయితే లేదు అని చెప్పాడు. యాక్చువల్ డిఫరెన్స్ 1% కూడా లేదు నాకు సందీప్కి. నేను ఒకటే, నాకేం చెప్పావో తీయాలి, ఆ విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను. ఎందుకంటే నాకు అగ్రిమెంట్ కూడా చేయించేసుకున్నా ఫస్ట్. ఆ ఒక్క విషయం చోట పట్టుబడతాను తప్ప మిగతావి నేను డైరెక్టర్ ఏం చెప్తే అది చేశాను. నాకు యాక్చువల్లీ ఈ సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఓకే. అంటే లైక్ కమర్షియల్ సినిమా. నేను నాగార్జున గారు ఇంటర్వ్యూ చూసా ఒక 3-4 months బ్యాక్. ఎప్పుడో తండేల్ సినిమా గురించి చెప్పాడు ఆయన. నేను చైతన్య ఎంకరేజ్ చేశాను చేయమని, కమర్షియల్ సినిమా చేస్తే నువ్వు ఓపెన్ అప్ అవుతావు అని చెప్పాడు ఆయన. అది నాకు అర్థం కాలే అప్పుడు ఆయన చెప్పినప్పుడు. ఈ సినిమా చేసే క్రమంలో నాకు అర్థమైంది, కమర్షియల్ సినిమా చేయడం వల్ల మనం కొంచెం ఓపెన్ అప్ అవుతాం డెఫినెట్గా. అంటే లైక్ మన ఓవర్ ఎక్స్ప్రెసివ్గా ఉండాల్సి ఉంటుంది కొన్ని చోట్ల, మనం నచ్చపోయినా కూడా. బట్ అది దట్ ఈస్ కమర్షియల్ సినిమా, కమర్షియల్ ఆడియన్స్ అలాగే ఉన్నారు. అండ్ ఈ రోజు నాకు అవి వచ్చే అప్లాస్ కూడా అలాగే ఉన్నాయి. అవును. సో ఆ విషయంలో ఐ ఫెల్ట్ లైక్ ఓకే, నేను మంచి డెసిషన్ తీసుకున్నాను అనిపించింది. ఇదేం లేదండి, ఇప్పుడు నాకు రోజు పిలుస్తున్నారు వాళ్ళు ప్రమోషన్స్ కి, నేను ఇంట్లో చేస్తున్నారు. సుమగారు కూడా నాకు మెసేజ్ పెడుతుంటారు, సరోజ్ గారు ఎప్పుడు జాయిన్ అవుతారని. నేను ఇంట్రోవర్ట్ అండి, బయట మాట్లాడలేను, ఏదో కెమెరా ముందంటే ధైర్యం తెచ్చుకుని మాట్లాడతాను, ప్రీ రిలీజ్కి వస్తానని చెప్పాను. ప్రీ రిలీజ్కి వెళ్తాను. ఓకే. సో ప్రీ రిలీజ్ లో చూడొచ్చు అంతే మొగిలి టీం అంతా అంతే. సో మధ్యలో రోషన్తో కానీ లేకపోతే రోషన్ కూడా చాలా మంచి ర్యాపో మాకు, అంటే నటించేటప్పుడు చాలా మంచివాడు, మంచి అబ్బాయి. అంతా బాగుంది, ఊరికే బయట అనుకుంటున్నారు అంతే అట్లా. ఓకే.